శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశిలో ఉన్నటువంటి వారికి లగ్నాత్ రాహుగ్రహ సంచారము అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 31 వరకు ఉంది. సాధారణంగా ఏంటంటే కుంభంలో రాహువు ఎప్పుడూ మంచి పాజిటివిటీని ఇవ్వడు. వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళు తయారవుతూ ఉంటారు. బాడీ షేమింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ద్వితీయంలో శని అంత బాగాలేడు, ఆయన పరిస్థితి ఇప్పుడు బాగాలేదు కాబట్టి ద్వితీయంలో శని ఉండడం వలన ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా ఆరోగ్య సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రెండు ఇక్కడ ఎప్పుడు ఈ పక్క పక్కన ఇలా ఈ గ్రహ సంచారాలు ఉన్నా కాస్త ఇబ్బందికరమైనటువంటి విషయాలే ఉంటాయి. అలాగే షష్టమ స్థానం నందు గురువు ఎప్పుడు కూడా 6th హౌస్లో మంచి పరివర్తన, మంచి డిసిప్లైన్డ్గా అన్ని పనులు చేయడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలనంటే డిసిప్లైన్డ్గా పనిచేసిన వ్యక్తి అంతే డిసిప్లైన్డ్గా రాత్రి కాగానే మందు తాగితే ఎలా ఉంటుంది? డిసిప్లైన్డ్గా అన్ని పనులు చేసే వ్యక్తి ఒక టైం రాగానే ఏదో విపరీతంగా రోజు కూడా డల్ అయిపోతే ఎలా ఉంటుంది? సో ఎట్టి పరిస్థితుల్లో మీకున్నటువంటి వాంఛలు కోరికల్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ యొక్క నిగ్రహం అనేటువంటిది లేకపోతే ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఒక పాజిటివిటీ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి మనం ఇంతకుముందు చెప్పాం, కుంభము, కుండ, దాంట్లో నీరు ఇవన్నీ చెప్పాం కదా. కుంభరాశిని జలతత్వ రాశి కింద పరిగణలోకి తీసుకుంటారు. అది భూమి మీద ఉంటుంది కాబట్టి భూతత్వ రాశి అంటారు, ఎందుకంటే మట్టితోనే తయారవుతుంది కాబట్టి. సో ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే మారుతాడో ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క ఏకాదశ, ద్వాదశ, దశమ స్థానాల్లో గనక కుజుడు వచ్చినప్పుడు 28వ తారీఖు తర్వాతకి చాలా బాగుంటుంది. అలాగే బుధాదిత్య యోగం కూడా జరగడం వలన బుధాదిత్య యోగం ఎప్పుడైతే ఈ యొక్క నవమ స్థానంలో ఉంటుందో అప్పటి వరకు కూడా వీరికి బాగానే ఉంటుంది. 28వ తారీఖు లోపు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సినీ రంగంలో ఉన్న వారికి కానీ అంత బాగోదు. వీలైనంత వరకు కూడా వీరు చండీ యాగాలు లాంటివి జరిగితే, ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కొన్ని రకాలైనటువంటి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా చూసుకుంటే చండీ యాగాలు లాంటివి చేసుకోవడం వల్ల చాలా మంచిది. సినీ రాజకీయ రంగాల వారైతే కనుక ప్రత్యేకంగా ప్రత్యంగిర అమ్మవారి యొక్క పూజలు, హోమాలు చేసుకోవడం కూడా మంచిది. కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని వలన విశేషమైనటువంటి వాతావరణాల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. ఖచ్చితంగా మీకు డీటెయిల్గా జాతకం ఇవ్వడం జరుగుతుంది. చాలామంది డేట్ ఆఫ్ బర్త్, టైం లేని వాళ్ళు ఈ యొక్క జాతకం గురించి అడుగుతున్నారు. మనకు టైం టెంటేటివ్గా, ఉదాహరణకు మధ్యలో 6 నుంచి 10 మధ్యలో అంటే వెతుక్కోవచ్చు, ఒకటే లగ్నం ఉందా, ఒకటే నక్షత్రం ఉందా అని. పొరపాటున ఈ యొక్క అరగంటలో కూడా కొన్నిసార్లు నక్షత్రాలు మారిపోతాయి, అలాగే లగ్నం మారిపోతుంది. అప్పుడు డీటెయిల్గా చెప్పలేం. ఇప్పుడు ఇక్కడి నుంచి పలానా దూరం ఎంత అంటే ఒక టేప్తోని కొలిచి చెప్పొచ్చు. అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతానో తెలియదు, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతానో తెలియదు అంటే ఎలా చెప్తారు? అలా ఖచ్చితంగా మీ జాతకం చెప్పాలంటే నాకు ప్రామాణికంగా అది కావాలి. అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనము అక్టోబర్ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. విశేషంగా వీళ్ళు మీరందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్యరీత్యా బాగుండదు, ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు. వీటన్నిటికీ సంబంధించి హనుమద్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది. ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇవన్నీ చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నానండి. హనుమద్ భడబారణ స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి జస్ట్. ఇంకా వీలైతే యూట్యూబ్లో హనుమద్ భడబారణ స్తోత్రం బై రస్రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్లో చాలా వచ్చి వినుంటారు మీరు.
ఆ గొంతుతో పాడతాడు, అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి, కానీ హనుమత్ బడబాలన స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తినిస్తుంది. ఒకటి. రెండవది, ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి. మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి, చాలా మంచి సత్ఫలితం ఉంటుంది. బయటికి చదవద్దు, డేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు, ఎటువంటి సందేహం లేదు, దోషం లేదు. నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చదివితే చాలా మంచిది. డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి, మాకు డబ్బు అండి, డబ్బు కావాలండి, డబ్బు కావాలండి. రెండే విషయాలు, మీరు ఐశ్వర్యవంతులు కావాలా, ధనవంతులు కావాలా? ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, అప్పులు కాకపోవడం, కడుపుండా తినడం, కంటినిండా నిద్రపోవడం, వీలైతే ఒకటికి ఇచ్చే స్టేజ్లో ఉండడం. దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు. పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటికి రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం, ఏ రోగాలు లేకుండా ఉండడం. మరి ధనవంతులు అంటే రోగాలు ఉంటాయి, రొస్తులు ఉంటాయి, భార్యాభర్తలు కలిసి ఉండరు, డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది, కడుపు నిండా తినలేడు, కంటినిండా నిద్రపోలేడు, డబ్బు ఏమవుతుందో, ఎవడు కొట్టేస్తాడో, ఏమవుతుందో ఆలోచనలతోనే వచ్చిపోతాడు. మనం ఐశ్వర్యవంతులం అవుదాం, ధనవంతులం కాదు. ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే, నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది. ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం పారాయణలాగా పాలన చేయండి. అంటే ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యప్రదాయినే నమః, ఇలా ఉంటుంది మంత్రం. ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి 108 సార్లు. మీకు డబ్బు, ఐశ్వర్యము, అష్టలక్ష్ములు వస్తారు. కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది. చాలామంది వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరి గురించి ఇప్పుడు మేము ఒక 40,000 అండి, 50,000 అండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు, వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము, అభిషేకము, అబ్బాయిలకైతేనేమో కన్యాపాశుపతము, కన్యా హోమము అనేటువంటి అభిషేకము, హోమము నిర్వహించబడుతుంది. ఇది సామూహికమే, కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది, ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం. లేదంటే 9 మంది ఉన్నారంటే ఒకే హోమగుండంలో ఒక దిక్కుకు 3 చొప్పున కూర్చోబెట్టి 9 మందితో హోమం కూడా చేయిస్తారు. ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది. సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశుపతం అని ఉంటుంది. సంతాన పాశుపతం శివుడికి అభిషేకం, తర్వాతకి హోమం కూడా ఉంటుంది. ఈ పూజాది క్రతువులకు, అర్చకులకు, పూజా సామాన్యులకు అంతా కలిపి 15,000 రూపాయలు మాత్రమే. ఇవి అర్చకుల యొక్క, అంటే 2 అర్చకులకి, సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది, వేరే తీసుకోం. ఈ నెల అయితే అక్టోబర్ 28వ తారీఖు ఉంటుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.